log x minus 1 base 0.3. Log x minus 1 base 0.3 is less than log x minus 1 base 0.3 whole square. Log x minus 1 base 0.3 less than స్క్వేర్ కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? 1/2 లాగ్ ఎక్స్ మైనస్ 1 బేస్ 0.3. 1/2 పైకి వెళ్తే ఎక్స్ మైనస్ 1 బేస్ 0.3 లెస్ దాన్ లాగ్ ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ 1 బేస్ 0.3. చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఈ కీ పాయింట్స్, ఈ ప్రాబ్లము ఈ కీ పాయింట్ యూస్ చేస్తే మనకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 2 కీ పాయింట్స్ నేర్చుకుందాం. లాగ్ ఏ బేస్ ఎం గ్రేటర్ దాన్ లాగ్ బి బేస్ ఎం. ఇలా ఉన్నప్పుడు 2 కేసులు సార్. ఎం గనక ఎక్కువ ఉంటే ఇనీక్వాలిటీ మారదు. ఎం గనక 0 నుంచి 1 మధ్యలో ఉంటే ఇనీక్వాలిటీ మారుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీకు ఎంత ఈజీగా అర్థం కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ వేసుకోండి. ఎమ్ బదులు 10 వేసుకోండి అండ్ ఎమ్ బదులు 10⁻⁻1 వేసుకోండి. మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. 2 లాగరిథంని మనము కంపేర్ చేసినప్పుడు బేస్ గనక 1 గనక ఎక్కువ ఉంటే ఇనీక్వాలిటీ మారదు. గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దానే ఉంటుంది, లెస్ దాన్ ఉంటే లెస్ దానే ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఉంటే లెస్ దాన్. ఎం గ్రేటర్ దాన్ 1 ఉంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఎం గనక 0 నుంచి 1 వరకు ఉంటే ఏ లెస్ దాన్ బి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది. రైట్, డెఫినెట్గా ఈ ఇనీక్వాలిటీ మీద మీకు లాగరిథం ప్రశ్నలు రావచ్చు. ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తాను. లాగ్ 100 బేస్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ లాగ్ 10 బేస్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ లాగ్ 10 బేస్ 10. 100 అంటే 10 స్క్వేర్. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. 10 అనేది 1 కంటే తక్కువ. 10 అనేది 1 కంటే తక్కువ. ఆర్ యు ఆల్ విత్ మీ సార్? 10 అనేది 1 కంటే తక్కువ. 10 స్క్వేర్, ఇది 10⁻1. నా ఇక్కడ మీరు ఇది చూసుకుంటే లాగ్ 100 బేస్ 10 1/100 బేస్ 1/10 లాగ్ 1/10 బేస్ 1/10. ఇది కూడా చూడండి సార్. బేస్ని నేను 0 నుంచి 1 వరకు మార్చుకుంటున్నాను. 1/100 అంటే 10⁻⁻2. 1/10 అంటే 10⁻⁻1. ఇదేమో 10⁻⁻1, ఇదేమో 10⁻⁻1. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. నా ఇక్కడ చూస్తే 10⁻⁻2 1/100, 10⁻⁻1 ఏమో 1/10. 1/100 ఈజ్ లెస్ దాన్ 1/10. 1/100 ఈజ్ లెస్ దాన్ 1/10. 2 లాగరిథంలను మనం కంపేర్ చేసినప్పుడు బేస్ కనుక 1 కనుక ఎక్కువ ఉంటే ఆ గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ వస్తుంది, లెస్ దాన్ ఉంటే లెస్ దాన్ వస్తుంది. గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఉంటే లెస్ దాన్. అదే బేస్ గనక 0 నుంచి 1 మధ్యలో ఉంటే, 0 నుంచి 1 మధ్యలో ఉంటే గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ వస్తుంది, లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ వస్తుంది, లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. దీన్ని మీరు బాక్స్లో పెట్టుకోండి సార్. ఇది చాలా నాకు తెలిసి లాగరిథంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏముంది? 0.3 ఉంది. 0.3 అనేది 0 నుంచి 1 మధ్యలో ఉంది. 0 నుంచి 1 మధ్యలో ఉంది. అట్లాంటప్పుడు లెస్ దాన్ బదులు ఏమొస్తుంది? గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్ బదులు ఏమొస్తుంది? లెస్ దాన్. x-1 ఈజ్ గ్రేటర్ దాన్ రూట్ ఆఫ్ x-1. స్క్వేర్ చేస్తే x-1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ x-1. x² - 2x + 1
ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ మైనస్ 1. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దాన్ 0. ఎప్పుడైతే డిగ్రీ 2 ఉండి గ్రేటర్ దాన్ ఉందో, డిగ్రీ 2 ఉంది గ్రేటర్ దాన్ ఉందో, ఎక్స్ అనేది స్మాలర్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది ఆర్ గ్రేటర్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. గ్రేటర్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1 ఆర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 2. లెస్ దాన్ 1 వేసామనుకోండి, రైట్ 0.8. లెస్ దాన్ 1 వేస్తే ఇది ఏమైంది సార్? లెస్ దాన్ 1 వేస్తే ఇది ఎప్పుడూ కూడా గ్రేటర్ దానే ఉండాలి కదా. ఎస్ఆర్ నో? లాగరిథంలో ఇన్పుట్ ఎప్పుడూ కూడా గ్రేటర్ దాన్ 0 ఉండాలి. కానీ నాకు ఎక్స్ లెస్ దాన్ 1 వచ్చింది, ఇది నెగటివ్ అవుతుంది. కాబట్టి ఇది కాదు. చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. నాకు తెలిసి రైట్ మోస్ట్ ప్రాబబుల్ మోడల్ ఇది. రైట్, లాగ్ ఏ బేసియం గ్రేటర్ దాన్ లాగ్ బి బేసియం. 2 లాగరిథంలు కంపేర్ చేసేటప్పుడు బేస్ గనక 1 కంటే ఎక్కువ ఉంటే ఇనీక్వాలిటీ మారదు. బేస్ గనక 0 నుంచి 1 వరకు ఉంటే ఏ ఈజ్ లెస్ దాన్ బి. ఈ ప్రాబ్లం అందరికీ క్లియర్గా అర్థమైందా?